స్థానిక సంస్థలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకొని కోర్టు ఆదేశాలు ఒకవైపు అదేవిధంగా 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఎప్పుడైతే పార్టీ గతంలో 2018లో ఒక 50% అనే గుదిబండను తగిలించిందో దాన్ని ఆర్డినెన్స్ ద్వారా తొలగించినప్పటికీ అది కూడా పెండింగ్లో ఉన్నటువంటి సందర్భంలో శాసనసభను ప్రత్యేకంగా నిర్వహించి దాన్ని కూడా చట్టం చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి పంపడము, గవర్నర్ గారికి అఖిల పక్షాన్ని కూడా కలిసి ఇది చట్టంలో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్కు సంబంధించి రాజ్యాంగం ఉన్నటువంటి వాటికి డిస్టర్బెన్స్ ఉండదు, ఎస్టీ రిజర్వేషన్లకు డిస్టర్బెన్స్ ఉండదు, 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు డిస్టర్బెన్స్ ఉండదు, కేంద్ర రిజర్వేషన్లకు కూడా సంబంధం లేదు. ఇది ఓన్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం మేరకే పరిమితమైంటుంది కాబట్టి దానికి ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు లేవు. రాజకీయ కోణం నుంచి కాకుండా రాజ్యాంగ పరంగా ప్రియాంబుల్ మనకు చట్టంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి సహజ హక్కులు, హక్కులు, రాష్ట్రాల హక్కులకు సంబంధించి కూడా దృష్టిలో పెట్టుకొని అమలు చేయాలని ఆల్ పార్టీ మీటింగ్లో కోరినటువంటి అంశం కూడా ఉంది. కాబట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎన్నికలు నిర్వహించాలనే తపనతోటి ఉన్నాం. కేంద్రం నుంచి నిధులు రావడం లేదు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. కానీ మా మాట ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణ ఇస్తామనేటువంటి మాట నుంచి మొదలు కొట్టుకుంటే రుణమాఫీ కావచ్చు, లేకపోతే ఇతర అన్ని కార్యక్రమాలను గాంధీ గారి కుటుంబం మాటకు కట్టుబడి ఉండేటువంటి మాటగా ఆ రిజర్వేషన్ల ప్రక్రియను కూడా అమలు చేయాలనేటువంటి తపనతోటి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ప్రజాస్వామికబద్ధంగా ఆ యొక్క ప్రణాళిక సాగుతున్న అంశాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయాన్ని దయచేసి ఈ అంశంలో చర్చ చేయడం జరిగింది. దానికి ముందుకు పోవడానికి మా ప్రణాళికలు తీసుకుని చెప్తాం. జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి కూడా పోలింగ్ స్టేషన్స్ ప్రకారంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వం ఈరోజు గత 10 సంవత్సరాలుగా నూతనంగా పెండ్లైనటువంటి వాళ్ళకు కావచ్చు, కొత్తగా అడిషన్ చేసుకోవాలనేటువంటి కుటుంబ సభ్యులు పెరిగిన సంఖ్యలో కూడా ఎక్కడ కూడా రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగలేదు. ఈరోజు హైదరాబాద్లోనే దాదాపు 60,000 పైన కొత్త రేషన్ కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా పరిశీలనలో కొన్ని అప్లికేషన్లు ఉన్నాయి. మరొకసారి కూడా యావత్ తెలంగాణలో ఎవరైనా అర్హత ఉంది, ఏదో ఎన్నికల కొరకో, ఉప ఎన్నికల కొరకో, స్థానిక సంస్థల ఎన్నికల కొరకు కాదు, నిరంతర ప్రక్రియగా కుటుంబ సభ్యుల పేర్ల మార్పిడి. ఉదాహరణకు ఒక అమ్మాయి పెళ్ళై అత్తవారింటికి వెళ్తే పేరు మార్చుకునే అవకాశం కావచ్చు, పెళ్ళైన తర్వాత పిల్లలు వస్తే కొత్త రేషన్ కార్డు తీసుకునేటువంటి కుటుంబ పరంగా ఐడెంటిఫికేషన్ కొరకు కావచ్చు, నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది. ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళు ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా రేషన్ కార్డు అప్లై చేసుకుంటే ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. అదేవిధంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వేగవంతంగా ప్రక్రియ నిర్మాణం కొనసాగుతోంది. వాటికి సంబంధించిన పేమెంట్స్ కూడా ఎక్కడ కూడా జాప్యం లేకుండా ఇవ్వబడుతున్నాయి. ఎక్కడైనా అధికారులతో జాప్యం జరిగితే వెంటనే స్థానిక ప్రజల ద్వారా అధికారుల దృష్టికి తీసుకుపోమని కూడా కోరుతా ఉన్నాం. దాంతో పాటుగా ఇలా సన్నబియ్యం అనేటువంటిది కళలో ఊహించినటువంటి అంశం. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్న విషయాన్ని కూడా పార్టీలో అంతర్గతంగా డిస్కషన్లో వచ్చినాయి. సందర్భాన్ని బట్టి ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతుంది. సందర్భాన్ని బట్టి ప్రభుత్వం అవసరమైన సముచిత నిర్ణయాన్ని తీసుకుంటుంది. వారే చెప్పినారు ఫర్టిలైజర్ ఇస్తే బీజేపీకి వేస్తాం, ఫర్టిలైజర్ ఇవ్వకపోతే సుదర్శన్ రెడ్డికి వేస్తామని. ఫర్టిలైజర్ చేయలేదు, సుదర్శన్ రెడ్డికి ఏమని కోరండి. నేను ఆ జిల్లాకు సంబంధించిన బిడ్డను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దయచేసి దాన్ని ఒకసారి ఒక చిన్న 1 minute బ్రీఫ్ చేస్తాం. కాళేశ్వరం ఒక మానవ స్వభావం, మానవ రూపాన్ని మనం పోల్చుకున్నట్టయితే ఈ ప్రాణహిత చేయవలైనటువంటి ఒక హెడ్